Hello everyone, welcome back to our channel Learn with Jeevana. From simple routine to delicious cooking, let's create moments that glimmer like pearl. ఇడ్లీలు తయారు చేసేటప్పుడు మినపప్పుకి 1 స్పూన్ సగ్గుబియ్యం కూడా వేస్తే మన ఇడ్లీ చాలా పఫీగా ఉంటాయి. అండ్ 1 గ్లాస్ మినపప్పుకి 1.5 గ్లాస్ రవ్వ వేయండి. మిక్సీలో వేసేటప్పుడైతే 1.5 గ్లాస్ రవ్వ వేయండి. ఒకవేళ మీరు గ్రైండర్లో పిండిని కానీ రుబ్బుకున్నట్లయితే 2 గ్లాసులు రవ్వ వేయండి. ఎందుకంటే గ్రైండర్లో మెదుగు వస్తుంది కదా, అందుకని 2 గ్లాసులు రవ్వ వేసినా సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసి వాటర్ని కాసేపు బాయిలింగ్ చేసి ఒక 10 మినిట్స్ స్టీమింగ్ చేస్తే మన ఇడ్లీ రెడీ అయిపోతుంది. పల్లీలు విత్ కొబ్బరి చట్నీ తయారు చేద్దాం. కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ కానీ తీసినట్టయితే కొబ్బరి వల్ల వచ్చే దగ్గు అలాంటివి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొంచెం చింతపండు, ఉప్పు వేసి మనం చట్నీని మిక్సీ పట్టుకుందాం. ఈ చట్నీలోకి 1 స్పూన్ ఆయిల్ వేసేసి తాలింపు గింజలు అండ్ కరివేపాకు, దాంతోపాటు ఖచ్చితంగా మనం మిస్ అవ్వకుండా ఇంగు వేయాలి. కొబ్బరితో చేస్తే ఎప్పుడైనా చట్నీ మన ఇంగు ఖచ్చితంగా వేయాలి. చూపించే రెసిపీస్ అన్నీ క్విక్గా అండ్ ఈజీగా లంచ్ బాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి సరిపోయేలా చేస్తున్నాం. సాంబార్ని అయితే నేను పొడి లేకుండా తయారు చేశాను. క్విక్గా అయిపోవాలంటే మన ఇడ్లీలోకి కానీ కొన్ని రెసిపీస్లోకి ఇలా చేసుకోవచ్చు. ఈ సాంబార్ రెసిపీని అయితే ఇంకోసారి చూద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది.